దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 19th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఎహెజ్కేల్ చాప్టర్ 3 and verse 3. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుతని. అది నా నోటికి తేనెవలే మధురంగా నుండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని, let me read this in English. And he said unto me, Son of man, cause thy belly to eat, and fill thy bowels with this scroll that I give thee. Then did I eat it, and it was in my mouth as honey for sweetness. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు ప్రవక్తకి ఒక గ్రంథం ఇచ్చి దాన్ని ఆహారముగా భుజించమంటున్నాడు. యూ హ్యావ్ టు ఈట్ ఇట్. దాని తర్వాత వచనంలో చెప్తాడు, నీవు వెళ్ళి నా ప్రజలతో మాట్లాడమంటాడు. జాగ్రత్తగా వినాలి. నీవు దేవుని గురించి ఎవరికైనా నువ్వు చెప్పాలంటే మొదట ఆ దేవుని గురించి విషయాలను నీవు ఆహారంగా భుజించిన వ్యక్తివై ఉండాలి. సో యూ డోంట్ ఈట్ ఇట్. యూ కీపింగ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఈటింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు అది ఆహారంగా భుజించినప్పుడు ఆ యొక్క వాక్యము, ఆ మాట నీ సిస్టంలో కలిసిపోతుంది. ఇదంటే ఏదైనా భోజనం చేసినప్పుడు, ఆహారంగా తిన్నప్పుడు అది మన సిస్టంలో కలిసిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుని మాట మన నోట మనలో లేకుండా మనము ఇతరులకు చెప్పలేము. కనుక యెర్మీయా భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగా దాన్ని నేను భుజించితిని అంటాడు. యెర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో. సో వాట్ షుడ్ యూ బీ డూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? You should eat it. You should eat it. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త అంటాడు, అది నాకు తేనె వలె ఉంది. ఇట్స్ లైక్ స్వీట్ లైక్ హనీ. ఇట్స్ స్వీట్ లైక్ హనీ. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటే సరిపోదు, దాన్ని భుజించాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇట్ షుడ్ బికమ్ ద పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఎప్పుడైతే దాన్ని భుజించడం నేర్చుకుంటావో, నీ 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 యొక్క వ్యక్తిత్వంలో ఆ మాట భాగమైపోతాదో, అది మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. సో దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, యూ వాంట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ టు బి యా అండ్ ఆమేన్, ఎస్ అండ్ ఆమేన్, యూ హ్యావ్ టు మేక్ ద వర్డ్ the part of you. How to make it part of you? You have to eat it. నీవు దాన్ని భుజించినప్పుడు ఆ మాట నీ భాగముగా అయిపోయి నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది. స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాట భుజించి ఎలా భుజించాలంటే స్వస్థత అనేది నీకు మేనిఫెస్ట్ అవుతుంది. నేను తలగా ఉంటాను, తోకగా ఉండనన్న మాటను భుజించినప్పుడు నీ జీవితంలో తలగా దేవుడు నిన్ను పెడతాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. యూ హ్యావ్ టు ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా యెర్మీయా 15:16 మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. నీ మాటలు నాకు హీ వాజ్ ఇన్ డిప్రెషన్, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఆ సమయంలో దేవుని మాట దొరికిందంటే అర్థం ఏంటంటే వెతికితేనే దొరుకుతుంది. కనుక దేవుని వాక్యమును వెతకాలి. ఆ వెతికిన తర్వాత దాన్ని భుజించాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. ఇది భుజించడం అంటే. ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువలో నాటబడింది, ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు. హూ విల్ రిసీవ్ దిస్? హూ ఈట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం భుజించిన వాడు. हिंदी में पढ़ेंगे एहेजकेल का पुस्तक, उसमें 3रा अध्याय और 3रा वचन पढ़ रहे हैं. तब उसने मुझसे कहा, हे मनुष्य के संतान, यह पुस्तक जो मैं तुझे देता हूँ उसे पचा ले और अपनी आंतड़ियाँ इससे भर ले. सो मैंने उसे खा लिया और मेरे मुंह में वह मधु के तुल्य मीठी लगी. प्रभु को बहुत धन्यवाद अदा करते. प्रिय भाइयों बहनों,
प्रभु का वचन को हमें खाना चाहिए। प्रभु को धन्यवाद अदा करते हैं। हे मनुष्य के संतान, ये पुस्तक जो मैं तुझे देता हूँ उसे पचा ले, यानी उसे खा ले। ओ प्रभु को धन्यवाद अदा करते हैं। जब परमेश्वर का वचन को आप खा लेते हैं, आप प्रभु का वचन को सिर्फ सुनना ही नहीं, दिमाग में रखना ही नहीं, लेकिन उसे खाना सीखना चाहिए। वो आपके मुंह में कैसा रहेगा? मधु की तरह रहेगा, हनी की तरह रहेगा। ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు చేదుగా ఉంది, చాలామంది జీవితాలు బాధల్లో ఉన్నది, చాలామంది జీవితాలు కన్నీటితో ఉన్నవి. దేవుని వాక్యాన్ని భుజిస్తే అది నీ నోటికి తీయగా ఉంటుంది. కీర్తనకు అంటాడు, జుంటి దేని దారుల కన్నా మధురమైనది నీ వాక్యమా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యు వాంట్ యువర్ మౌత్ టు బి స్వీట్, యువర్ లైఫ్ టు బి స్వీట్, ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితము మధురంగా ఉంటున్న కృపను గురించి మనం ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, నీ వాక్యమును భుజించినప్పుడు మా నోటికి అది తీపిగా ఉంటుందయ్యా తండ్రి. తీపి మాటలు మా నోటి నుంచి రావాలని కోరుతున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్లో, బిజినెస్లో నీవుండి నాయన తండ్రి, వారి జీవితాలన్నీ నువ్వు కట్టి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగంకు ఎదురు చూసిన వారు యేసు ప్రభు నామంలో వారు ఉద్యోగమును పొందుకున్నందుకు స్తోత్రం. నీ బిడ్డలను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి ప్రభా, వారి జీవితము నాయన తండ్రి ప్రభా మధురంగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచర్య ప్రభా మధురమైన పరిచర్యగా ఉన్నట్టుకు కృపను గురించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేసినాను తండ్రి. వారి పరిచర్యలో వాక్యంను భుజించే దేవా తండ్రి ప్రభా ఆ యొక్క నడిపింపులోనికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని మీరు రక్షించి కాపాడి బలపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించు. మమ్మల్ని శోధన తెగకి నీ తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనువుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.